ఘోర ప్రమాదం 21 మంది అకాల మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఈ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. చైనాలోని హుయాన్లోని సోమవారం మధ్యాహ్నం సంభవించిన భారీ పేలుడు పెను విషాదాన్ని నింపింది. లియు యాంగ్ నగరంలో హ్యూవా వాంగ్షింగ్ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 21 మంది మరణించగా 61 మందికి తీవ్రంగా గాయపడినట్లు అధికార మీడియా వెల్లడించింది. బాణసంచా తయారీకి ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో పేలుడు దాటికి ఫ్యాక్టరీ బోనాలు కుప్పగూలాయి. ఘటనా స్థలంలో ఇంకా దట్టమైన పొగ వెలువడుతుంది. 500 మందికి పైగా సహాయక సిబ్బందిని మోహరించారు. సమీపంలో గన్ పౌడర్ నిల్వ కేంద్రాల వల్ల ముప్పు పొంచి ఉండడం చుట్టుపక్కల నివాసితులు ఖాళీ చేయించారనమాట. ఇక ఈ ఘటనపైన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని మరియు ప్రమాద కారణాలపైన సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పోలీసులు సదరు కంపెనీలు బాధితులపై అదుపులోకి తీసుకున్నారు. సహాయక చర్యల కోసం 3 రోబోలను కూడా రంగంలోకి దింపారు. ప్రాచీన కాలం నుండి బాణసంచా తయారీకి పేరుగాంచిన లియు యాంగ్ నగరంలో ఇలాంటి ప్రమాదాలు పునరుద్ధరణ కావడం వల్ల ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ కూడా చైనా బాణసంచా దుకాణాల్లో 2 భారీ పేలుళ్లు సంభవించినట్లు పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారన్నమాట.